హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు భారత్ మీడియా. ప్రస్తుతం కరీంనగర్ జిల్లా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా హెడ్లైన్స్లో నిలుస్తుంది. మొన్న జరిగిన చోరీ ఘటన అవ్వచ్చు, తాజాగా కరీంనగర్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం మీద బీజేపీ నాయకుల దాడి అవ్వచ్చు, దానికి ప్రతిస్పందనగా పాడి కౌశిక్ రెడ్డి గంగుల కమలాకర్ వ్యాఖ్యలు అవ్వచ్చు. ఈ మధ్యలో మళ్ళీ స్వాగతిస్తున్నాం ఎట్ కరీంనగర్ అని చెప్పేసి చొప్పదండి ఎమ్మెల్యే కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సోషల్ మీడియా అఫీషియల్ హ్యాండిల్ ఒక పోస్ట్ రావచ్చు, ఆ పోస్ట్తో కూడా కలకలం రావచ్చు. ఇలా వరుస సంఘటనలతో కూడా కరీంనగర్ జిల్లా అనేది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు చర్చలో నిలుస్తుంది. ఈ నేపథ్యంలో మనతోని కరీంనగర్ జిల్లా రాజకీయ అంశాలపై, అక్కడ జరుగుతున్నటువంటి రాజకీయ స్థితిగతులపై మాట్లాడడానికి మనతోని చొప్పదండి ఎమ్మెల్యే కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మేడిపల్లి సత్యం గారు ఉన్నారు. నమస్తే అన్న. ఏంది అసలు కరీంనగర్ అనేది కంప్లీట్గా ఒక గడిచిన వారం రోజుల నుంచి సెన్సేషన్ అవుతుంది. ఫస్ట్ ఏదైతే బీజేపీ వర్సెస్ అక్కడ బీఆర్ఎస్గా నడుస్తుందో ఆ ప్రాసెస్లో మధ్యలో స్వాగతిస్తున్నాం ఎట్ కరీంనగర్ అని చెప్పేసి మీరు మీ సోషల్ మీడియా అఫీషియల్ హ్యాండిల్ నుంచి ఒక పోస్ట్ రావడం కావచ్చు. సరే, దానికన్నా ముందుగా ఏదైతే హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఉన్నాడో, బీజేపీ కరీంనగర్ ఎంపీ కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ మీద బాడీ షేమింగ్ చేస్తూ వ్యక్తిగత దూషణతో మాట్లాడని ఏ విధంగా చూడొచ్చు? మొదటి నుంచి కూడా కౌశిక్ రెడ్డి గారి బాడీ లాంగ్వేజ్ చూసినా, ఆయన లాంగ్వేజ్ చూసినా చాలా జుగుప్స్కారకంగా ఉంటుంది. వాళ్ళ నాయకులు కూడా ఆ విధంగానే ప్రోత్సహిస్తారు. నిజంగా రాజకీయాల్లో ఒక హుందాతనం ఉండాలి. మనం ఒక ప్రజల చేత ఎన్నుకోబడ్డటువంటి పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ మన ప్రజలలో చాలా హుందాగా ఉండాలి, గౌరవంగా ఉండాలి. 10 మంది మనకు రెస్పెక్ట్ ఇచ్చే విధంగా మన ప్రవర్తన ఉండాలి తప్ప కౌశిక్ రెడ్డి ఎమ్మెల్యేల మొదటి నుంచి కూడా ఎవరిని పడితే వాళ్ళని తిట్టడం, గొప్ప వాళ్ళని తిడితే గొప్ప వాళ్ళం అయితే ఉన్న ఫీలింగ్లో కౌశిక్ రెడ్డి గారు ఉన్నారు. అనేక సార్లు కూడా మేము హెచ్చరించాం, కౌశిక్ రెడ్డి నీ భాష మార్చుకో, నీ ప్రవర్తన మార్చుకో, ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడు, నోరు ఒళ్ళు దగ్గర పెట్టుకుంటే ప్రజాస్వామ్యంలో అందరికీ మంచిది అని చెప్పి అనేక సార్లు హెచ్చరించినా కూడా ఆయన ప్రవర్తన మార్చుకోవాలి. మన శాసనసభలో ఇటీవల శాసనసభ సమావేశంలో కూడా కడియం శ్రీహరి గారు అంటే అందరూ గౌరవిస్తారు. ఒక సీనియర్ దళిత నాయకుడు వారు, ఉప ముఖ్యమంత్రి చేసిండ్రు, మంత్రి చేసిండ్రు, ఎమ్మెల్యేగా, ఎమ్మెల్సీగా, పార్లమెంట్ సభ్యునిగా అనేక పర్యాలు గత ఎన్నో దశాబ్దం నుంచి ఒక నాయకునిగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి కడియం శ్రీహరి గారి పైన కూడా ఎంత జుగుప్సకరంగా వేయించారు. మొత్తం అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా ఖండించారు. రాష్ట్రం అంతటా కూడా ఆయన బాడీ లాంగ్వేజ్, ఆయన వెకిల్ చేష్టలు కౌశిక్ రెడ్డి గారి ప్రతి ఒక్కరు కూడా ఖండించారు. అయినా కూడా ప్రవర్తన రాలేదు. స్పీకర్ గారు ఎథిక్స్ కమిటీ కూడా రిఫర్ చేశారు, కౌశిక్ రెడ్డి ప్రవర్తన బాగలేదు. నిండు శాసనసభ అంటే ప్రజాస్వామ్యానికి ఒక దేవాలయం లాంటిది. అట్లాంటి శాసనసభలో ఇట్లాంటి వింత ప్రవర్తనలు వెకిల్ చేష్టలు సరికాదని చెప్పి స్పీకర్ గారు ఎథిక్స్ కమిటీ కూడా రిఫర్ చేసిండ్రు. నేను ఒకటే చెప్తున్నా, ఎథిక్స్ కమిటీ తొందరగా ప్రాసెస్ కంప్లీట్ చేసి కౌశిక్ రెడ్డిని అసెంబ్లీ నుంచి డిస్క్వాలిఫై చేయాలి, ఆయన మెంబర్షిప్ నుంచి డిస్క్వాలిఫై చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. నిజంగా కరీంనగర్లో జరిగినటువంటి సంఘటనలు చాలా దురదృష్టకరం. ప్రజాస్వామ్యంలో దాడులు అనేది దేనికి కూడా పరిష్కారం కాదు. ప్రజలు కూడా హుందాగా ఉండాలి, చర్చకు ప్రతి చర్చ జరగాలి, అది కూడా ఆరోగ్యవంతమైన చర్చలు కావాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ కోరుకుంటుంది. నిన్నటి దాడులను మేము పూర్తిగా ఖండిస్తున్నాం. అట్లాంటి దాడులు 100% యాక్సెప్ట్ చేయం. అంటే టీఆర్ఎస్ అనుకూల మీడియాలో ఏమో ఒక మీరు మీ సోషల్ మీడియా హ్యాండిల్స్ నుంచి స్వాగతిస్తున్నాం ఎట్ కరీంనగర్ ఇన్సిడెంట్ అని చెప్పేసి పెట్టినట్టు, తర్వాత అంటే బీజేపీ కాంగ్రెస్ కరీంనగర్ జిల్లాలో కుమ్మకైనట్టు, అంటే కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడే ఒక బీజేపీ నాయకులు బీఆర్ఎస్ నాయకుల మీద దాడిని ఆహ్వానిస్తున్నట్టు, ఇట్లా టీఆర్ఎస్ అనుకూల మీడియాలో కథనాలు రావడం జరుగుతుంది. అంటే నిజంగానే మీరు అఫీషియల్గా పోస్ట్ పెట్టారన్నది మీరు స్వాగతిస్తున్నారు దాన్ని? బీఆర్ఎస్ బీజేపీలు రెండు ఒకటే తెలంగాణ రాష్ట్రంలో. కాంగ్రెస్ బీజేపీ ఎప్పుడు కలిసే ప్రసక్తి కూడా ఉండదు. ఇలా కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు బీజేపీ విధానాలను వ్యతిరేకించే పార్టీ కాంగ్రెస్ పార్టీ ఒకటే. ఇలా బీజేపీ బీఆర్ఎస్ ఎప్పుడు పొత్తు పెట్టుకుందామా, ఎప్పుడు ఈ రాష్ట్రంలో కలిసి పోటీ చేద్దామన్న ఒక మీమాంసలో కొట్టుబడుతుంది. మాకంత అవసరం ఏందండి? బీజేపీతో కలిసే దౌర్భాగ్య పరిస్థితి కాంగ్రెస్కి ఎందుకుంటే చెప్పండి. ఇలా బీజేపీ బీఆర్ఎస్ కలిసి పోటీ చేస్తున్నాయని చెప్పి మనం రోజు వార్తలు చేస్తున్నాం. ఈయన కూడా ప్రతి దగ్గర అప్పుడు కేంద్రంలో ఎన్డీ ఉన్నప్పుడు, ఆయన ఇక్కడ రాష్ట్రం ఉన్నప్పుడు ప్రతి విధానానికి, ప్రతి బిల్లు కూడా మద్దతు ఇచ్చిన వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు. కాంగ్రెస్ దేనికి అట్లా సపోర్ట్ చేయదు కదా. అసలు కాంగ్రెస్ బీజేపీ అనేటు ఒక భిన్న ధృవాలు, ఎప్పుడు కలసు. నేను స్వాగతిస్తున్నాను పెట్టింది మాకు లోకల్లో. అక్కడ ఏంటి, కొండగట్టు హనుమాన్ జయంతి ఉత్సవాలు జరుగుతున్నాయి. వివిధ జిల్లాల నుంచి వచ్చే భక్తులందరూ కూడా కరీంనగర్ స్వాగతిస్తున్నామని పెట్టినా తప్ప వీళ్ళు గుమ్మడికాయ పొలిటికల్ పోస్ట్ కాదు, పొలిటికల్ పోస్ట్ అసలు సంబంధం లేదు. గుమ్మడికాయ దొంగ అంటే భుజాలు దాడుకున్నట్టు వాళ్ళే దాడులు చేసుకుంటే ఆ దాడులు మేము స్వాగతిస్తున్నామనే ఒక మీమాంస బీఆర్ఎస్కి ఏముంటుంది? అబద్ధాలు మాట్లాడడం, అసత్యాలు ప్రచారం చేయడం బీఆర్ఎస్ యొక్క నైజం. ఇలా వాళ్ళ పత్రికలల్లో, వాళ్ళ అనుకూల సోషల్ మీడియాలో దాన్ని ఆ విధంగా ప్రచారం చేసుకున్నారు తప్ప ఎట్టి పరిస్థితుల్లో మేడిపల్లి సత్యం అనేటోడు ఒక ఎమ్మెల్యేగా, జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా అట్లాంటి దాడులను వ్యతిరేకిస్తుంది తప్ప సమర్థించే ప్రసక్తి ఉండదు. అంటే మరి ఈ నేపథ్యంలో రేపు కరీంనగర్ బంద్కు కూడా పిలుపునిస్తున్నారు. అంటే మీరు కరీంనగర్ పార్టీ జిల్లా అధ్యక్షుడిగా ఆ బంద్ పట్ల మీ స్పందన ఏంటి? కౌశిక్ రెడ్డి ఒక నోటి దురుసు వల్ల వచ్చినటువంటి ఒక చిన్న సమస్యను కరీంనగర్ ప్రజల మీద రుద్దడానికి ఆయన ఎవరు?
అది ఒక వ్యక్తి యొక్క బలుపు వల్ల నోటి దూల వల్ల వచ్చినటువంటి సంఘటన. దాన్ని కరీంనగర్ బంద్కి ఇస్తే కరీంనగర్ బంద్లో ప్రజలు ఎందుకు పాల్గొనాలి? కరీంనగర్ బంద్ను పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం. రేపు బంద్లో ఎవరు పాల్గొనొద్దని చెప్పి నేను ఇతో పలుకుతున్నా ప్రతి ఒక్కరికి. వాళ్ళు బంద్ పెట్టినా మేము తెరిపిస్తాం, అవసరం ఏదైనా షాపులు పెట్టినా చేసినా కూడా మేము కాంగ్రెస్ వాళ్ళని తెరిపిస్తాం. ఎట్టి పరిస్థితుల్లో బంద్ అక్కడ జరగనివ్వం. అంటే ఇంకొకటి రైతుల విషయానికి వస్తే తాజాగా కేటీఆర్ కూడా ఇవాళ హరీష్ రావు కూడా ఇది రైతు వ్యతిరేక ప్రభుత్వం, రైతు అనుకూల ప్రభుత్వం కాదు, ఇది రైతులకు అనుకూలంగా పాలన సాగించట్లేదు అని చెప్పేసి కామెంట్లు కూడా తీవ్రతరంగా చేస్తున్నారు. అంటే ఇప్పటికీ వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఏదైతే ఇప్పుడు కళ్ళల్లో అడ్లు ఉన్నాయో, ఏవైతే ధాన్యం కొనుగోలు సెంటర్లు ఉన్నాయో ఈ పాటికి మా పాలనలో ఒక 80 to 80% వరకు కొనుగోలు కంప్లీట్ అవుతుండే, రైతుల అకౌంట్లో కూడా పైసలు పడుతుండే. కానీ ఈ కాంగ్రెస్ పాలన ఇప్పటివరకు కనీసం 5 to 10% కూడా కొనుగోలు అయితే లేవు. ఇది ముమ్మాటికి కాంగ్రెస్ ప్రభుత్వ పాలనా వైఫల్యం అని చెప్తున్నారు. అటు కేటీఆర్ అవ్వచ్చు, ఇటు లేకపోతే చొప్పాని నియోజకవర్గ బీజేపీ నాయకులు అవ్వచ్చు, బీఆర్ఎస్ నాయకులు అవ్వచ్చు, కేటీఆర్ అవ్వచ్చు, హరీష్ రావు అవ్వచ్చు, వారి వ్యాఖ్యల పట్ల మీ సమాధానం ఏంటి? అంటే నిజానికి కూడా బీఆర్ఎస్ హయాంలో అంత జరిగినంత అవినీతి ధాన్యం తూకంలో ఒక క్వింటాల్ పైన 10 నుంచి 15 కిలోలు స్టేట్ అవే వాళ్ళు దోపిడీ చేసిండ్రు. అసలు రైతుల గురించి, ధాన్యం కొనుగోళ్ల గురించి బీఆర్ఎస్ నాయకులకు మాట్లాడే అర్హత అసలు లేదు. ఇలా మీరు ఏ రైతునని చెప్పండి, 10 సంవత్సరాల వాళ్ళు ఏ విధంగా దోపిడీ చేసిండ్రు, ఒక క్వింటాల్కి ఎంత దోపిడీ జరిగింది మీరు అడగండి. మేము ఈ 2 సంవత్సరాల్లో ఏ విధంగా అంటే కటింగ్ లేకుండా మేము ధాన్యాన్ని కొనుగోలు చేస్తున్నాం. గత 4 పంటలలో కూడా కటింగ్ లేకుండా మేము ధాన్యం కొనుగోలు చేస్తున్నాం. ఈసారి కొంత ఆలస్యమైన మాట వాస్తవం. ఎందుకంటే ఈ కేంద్ర ప్రభుత్వం జీపీఎస్ సిస్టమ్ని, ట్రాకింగ్ సిస్టమ్, వెహికల్ ట్రాకింగ్ సిస్టమ్ని పెట్టింది. దానివల్ల అది మళ్ళీ దాన్ని రీస్టోర్ చేయడానికి మాకు కొంత ఒక 4-5 రోజులు ఆలస్యమైంది. ఆలస్యం వల్ల కొంత కొనుగోలులో జాప్యం జరిగినమాట వాస్తవమే. కానీ ఏ రైతు కూడా ఇబ్బంది కలగనీయం. అది మొత్తం వర్షంలో తడిసిన ప్రతి చివరి గింజను కూడా మేము కొంటామని చెప్పి మా మంత్రి గారు చెప్పిండ్రు, మా ప్రభుత్వం చెప్పింది. ఒక 4-5 రోజులు ఆలస్యమైన మాట వాస్తవం. ఇప్పుడు ప్రతి జిల్లాలో, ప్రతి కేంద్రంలో కూడా ధాన్యం కొనుగోలు వేగవంతమైంది. ప్రతి సెంటర్ కూడా లారీలు పోతున్నాయి, లోడ్ అవుతున్నాయి, అన్లోడ్ అవుతున్నాయి. ఎక్కడ కూడా ఇబ్బంది లేదు. రైతులు కూడా ఇటు మొక్కజొన్న రైతులు అవ్వచ్చు, ఇటు వరి రైతులు అవ్వచ్చు, అంటే పోతున్న ఎంఆర్ఓ కాళ్ళు పట్టుకున్న దృశ్యాలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అంటే మీరు ఎందుకు కొనుగోలులో జాప్యం జరుగుతున్న విషయాన్ని రైతులకు తీసుకెళ్ళలేకపోతున్నారా? లేకపోతే ఇక్కడ మీ అడ్మినిస్ట్రేషన్ వైఫల్యం అవుతుందా? లేకపోతే మీ నాయకులు ప్రజలకు సరిగ్గా వివరించలేకపోతున్నారా? వైఫల్యం ఎక్కడ జరుగుతుందా సార్? ఇంతకుముందు చెప్పిన కదా, కేంద్ర ప్రభుత్వం పెట్టిన జీపీఎస్ సిస్టమ్ వల్ల ఒక 4 నుంచి ఒక 1 వీక్, 4 రోజుల నుంచి ఒక 1 వీక్ వాట ఆలస్యమైనటువంటి వాస్తవమే. తర్వాత మళ్ళీ ధాన్యం సేకరణలో వేగవంతమైంది. ప్రతి సెంటర్ కూడా లారీలు పోతున్నాయి, లోడింగ్ అవుతుంది, అన్లోడింగ్ అవుతుంది. వాళ్ళ డబ్బులు కూడా 24 అవర్స్లో మేము రైతుల ఖాతాలో జమ చేస్తున్నాం. ఇంకా ఈ ముందు కూడా కొంత ఆలస్యమైన దృష్టిలో పెట్టుకొని ఇంకా స్పీడప్ చేస్తాం. ఏ రైతు కూడా అన్యాయం జరగనీయం. ప్రతి గింజను కొంటాం, వాళ్ళలాగా దోపిడీ చేయం. ఖచ్చితంగా రైతు కోరుకున్న విధంగా మా కొనుగోలు ప్రక్రియ జరుగుతుంది. మేము రైతుకు అండగా నిలిచే సర్కారు మాది. రేవంత్ రెడ్డి గారి సర్కారు ఒక 2 సంవత్సరాల కాలంలోనే 1,58,000 కోట్లు రైతులకు వ్యవసాయ రంగానికి ఖర్చు పెట్టినటువంటి బడ్జెట్ మాది. వాళ్ళు 10 సంవత్సరాల్లో అంతా 2,50,000 ఖర్చు పెడితే, 2,50,000 కోట్లు ఖర్చు పెడితే మేము 2 సంవత్సరాల దాదాపు 1,60,000 కోట్లు ఖర్చు పెట్టినాం. ఇది కాంగ్రెస్ అంటేనే రైతు సర్కారు. రైతులకు పూర్తిగా అండదండలు ఉంటాయి. ప్రతి రైతును కూడా మేము ఆదుకుంటాం. ఏ ఒక్క రైతును కూడా ఇబ్బంది పెట్టే ప్రసక్తి లేదు. మీరు ఏదైతే ప్రాతినిధ్యం వహిస్తున్నారో కరీంనగర్ జిల్లాలో, అక్కడ తాజాగా ఒకటి ఎప్పుడు జరగని ఉత్తర తెలంగాణలో అత్యంత భారీ చోరీ జరిగింది అక్కడ. అంటే ప్రతిపక్షాలు ఏమంటున్నాయంటే ఈ హోమ్ మినిస్టర్ కూడా సీఎం రేవంత్ రెడ్డి దగ్గర పెట్టుకోవడం వల్ల శాంతి భద్రతలు క్షీణించిన తెలంగాణలో అని చెప్పేసి కామెంట్ చేస్తున్నారు. అంటే ఎస్పెషల్ ఆ పర్టికులర్ కేసుకు సంబంధించి కాకపోయినా ఇవాళ కూడా హైదరాబాద్లో జూబ్లీహిల్స్లో ఒక మర్డర్ జరిగింది, బంజారాహిల్స్లో. సో అంటే పాలన కూడా గాడి తప్పుతూ ఉన్నది. హోమ్ మినిస్టర్ ఆయన దగ్గర పెట్టుకొని ఏమాత్రం దాని మీద ఇంట్రెస్ట్ లేకుండా అలసత్వం ప్రదర్శిస్తున్నాడు అని చెప్పని బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతున్నారు. ఇప్పుడు డెకాయిట్ లేదు, వాళ్ళు అంతర్రాష్ట్ర దొంగలముంట, మనం ఏం యాంటిసిపేట్ చేయలేదు వాళ్ళు నిజంగా. అయినా చట్టం తన పని తాను చేసుకుపోతుంది. వాళ్ళని వెంటనే ఐడెంటిఫై చేస్తుండ్రు. వాళ్ళని దోషుల్ని, ఆ దొంగల్ని పట్టుకునే క్రమంలో ఇంకా టీమ్స్ పనిచేస్తున్నాయి. మా ముఖ్యమంత్రి గారు కూడా ఎవ్రీడే మానిటర్ చేస్తూ పోలీసులకు ఇన్స్ట్రక్షన్ చేసిండ్రు. దొంగల్ని ఎక్కడున్నా పట్టుకురావాలి, వాళ్ళని శిక్షించాలని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్పిండ్రు. ఖచ్చితంగా పట్టుకుంటారు. ఇప్పటికీ వాళ్ళకి సంబంధించినటువంటి ఐడెంటిఫికేషన్ పూర్తయినట్టు పోలీసుల ద్వారా, మీడియా ద్వారా మనం వింటున్నాం. మానిటర్ చేస్తారు ఎప్పటికప్పుడు. ముఖ్యమంత్రి గారు చేస్తారు కదా, లాండ్ ఆర్డర్ను ముఖ్యమంత్రి గారు చేస్తారు. ముఖ్యమంత్రి గారు చేస్తారు. మేము కూడా అక్కడ లోకల్ పోలీస్ వాళ్ళతో మాట్లాడుతూ కూడా కేసు పురోగతిలో ఉంది. ఏ క్షణాన్ని మేము పట్టుకునే అవకాశం ఉంది. వాళ్ళందరినీ ఐడెంటిఫై చేసినాం, తొందరలోనే పట్టుకుంటామని చెప్పి కూడా పోలీస్ డిపార్ట్మెంట్ కూడా అవిశ్రాంతంగా పనిచేస్తుంది. సరే, చెదురుమదురు సంఘటనలు ఎక్కడైనా జరిగింది. గతంలో బీఆర్ఎస్ అయినప్పుడు కూడా పట్టపగలు పంజగుట్టలో చోరీ జరిగింది జ్యువెలర్స్లో. సరే, అది ఎవరు కూడా ఉంచలేదు. అది వారి తప్పిదం కాదు, ఇది మా తప్పిదం కూడా కాదు. బట్ ఖచ్చితంగా దోషులను పట్టుకుంటాం, వాళ్ళని ఎంత విధాలను శిక్షిస్తాం.